నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడిని. సో నాకు ఆ ఎన్వైర్న్మెంట్ విలేజ్లో ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ తెలియడానికి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళయ్యాక హ్యాపీగా సరదాగా జాలీగా తను కష్టపడతాడు, నేను ఖర్చు పెడతాను అనే మైండ్ సెట్తో ఉన్నాను. కానీ కిరణ్కి ఎప్పుడు సందడిగా ఉండాలి, అందరూ జనాల చుట్టూ ఉండాలి, అందరూ ఏదో ఒక పని చేయాలి, హడావిడి ఉండాలి అని ఉంటుంది ఎప్పుడు. సో అందరికీ ఏదో ఒక వర్క్ ఉండాలి, అది ప్రొఫెషనల్గా కాకపోయినా ఎవరు ఐడియల్గా ఉండదు, హడావిడి ఉండాలి, ఎప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి అని ఉంటుంది తనకి. సో అలానే నాకు కూడా నేను అలా చిల్గా ఉండాలి అనుకున్నాను. ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతుందా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతా. నా పెళ్ళం రహస్య. ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలని నమ్మింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి వెనకాలకి